ఇది ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో ఈ ప్రసిద్ధి కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఇది రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో ఒకటి. ఈ దేవాలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఒక పురాణ ప్రకారం ఒంటుడు మరియు మిట్టుడు అనే ఇద్దరు శ్రీరామ భక్తులు ఉండేవారు. వారు శ్రీరాముడి ఆజ్ఞతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. దేవుడు వారికి ప్రసన్నుడై వారికి ముక్తిని పొందిన తర్వాత ఈ ప్రాంతం వారి పేర్లతో ఒంటిమిట్టగా ప్రసిద్ధి చెందింది. మరో కథనం ప్రకారం రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు ఒకే రాతి బండపై చెక్కబడ్డాయి. అందుకే దీన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో అద్భుతమైన శిల్ప కళలతో నిర్మించబడింది. ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఒకే రాతితో చెక్కబడ్డారు. ఇక్కడ 32 స్తంభాలతో కూడిన ఒక పెద్ద మధ్య మండపం ఉంది. దానిపై రామాయణం, మహాభారతం కథా దృశ్యాలు శిల్ప రూపంలో చెక్కబడ్డాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం ఉండదు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఇక్కడ అత్యంత ఘనంగా జరుపుతారు. ప్రసిద్ధి తెలుగు కవి బమ్మెర పోతన ఈ దేవాలయానికి తన భాగవతం రచన సమర్పించినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. మరిన్ని ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ అలా నాతోని సబ్స్క్రైబ్ చేయండి.